మెగా అభిమానులకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబుల్ ట్రీట్ అందిస్తున్నారు. ఇప్పటికే బుచ్చిబాబు సన దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను బుధవారం మార్చి 20వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇదిలా ఉండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద మరొక సినిమా రాబోతోంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేశారు. మెగా అభిమానులకి ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పొచ్చు. నటుడిగా రామ్ చరణ్ స్థాయిని మరో లెవెల్ కి పెంచింది ఈ సినిమా. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రామ్ చరణ్ సిద్ధమయ్యారు. సోమవారం ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి పనిచేస్తారని, మరో సినిమా చేయడానికి వీరిద్దరూ సుముఖంగా ఉన్నారని చాలా రోజుల నుంచి ఫిలిం నగర్ మీడియా వర్గాల్లో టాక్. ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27వ తేదీన ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. బర్త్డే వరకు కాదు, అంతకంటే ముందుగా ఈ సినిమా ప్రకటన రాబోతోంది అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సోమవారం మార్చి 25వ తేదీన రామ్ చరణ్, సుకుమార్ కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. వీరిద్దరి కలయికలో రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు ముందు బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రెండు సినిమాల తర్వాత సుకుమార్ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక హీరోగా రామ్ చరణ్ సినిమాకు 17వ చిత్రం ఇది. ఇక రామ్ చరణ్ బర్త్ కి మరిన్ని స్పెషల్స్ రెడీ చేస్తున్నారు దర్శకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.